మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యన ఏఐ వచ్చింది. హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత వీడియోలు రికార్డ్ చేయటం. అంటే వేరే ఫేస్‌తో కూడా ఈ ఫేస్‌తో వాయిస్‌ని సేమ్ వాయిస్ తీసుకురావడం. మనం ఈ మధ్యన హీరోయిన్స్ కూడా చాలా చూసినాం మనం న్యూడ్ వీడియోస్ రావడం. సో, ఇలాంటివి జరగకూడదంటే మనం ఏం చేయాలి? నేను ఫస్ట్ మీకు ఏం జరిగిందో ఒకటి ఆ! జెప్తాను. మీకు మీరు ఒక టెక్నాలజీ కంపెనీయే మన హ్మ్. ఇండియానే. హ్మ్. ఫస్ట్ సీఈఓది మెయిల్ అకౌంట్ హ్యాక్ జేశారు హ్యాకర్స్. ఓకే. ఆ! మెయిల్ అకౌంట్ హ్యాక్ జేసి, ఆ మెయిల్ నుండి వాళ్ళ కంపెనీ ఫైనాన్స్ హెడ్‌కి వీడియో కాల్ జేశారు. మెయిల్ నుంచి. మెయిల్ అడ్రెస్ తోటే ఆయనది వీడియో కాలింగ్ అకౌంట్ గూడా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జూమే అవును. అవును. గావచ్చు, వస్తది. గూగుల్ అవును. మీట్సో గావచ్చు. అదే అడ్రెస్ ఉంటుంది దానికి కూడా. హ్మ్. సో, దాని నుండి ఆయనకు వాళ్ళ ఫైనాన్స్ హెడ్‌కి కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి సో అండ్ సో అకౌంట్‌కి ఇన్ని కోట్లేసేయండి అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిండు. హ్మ్. ఆయన ఏమనుకున్నాడు, వీడియో కాల్ ఎవరు చేశారు? వాళ్ళ బాస్. హ్మ్. వాళ్ళ బాస్ అకౌంట్ నుండి కాల్ వచ్చింది. అవును. మాట్లాడింది కూడా వాళ్ళ బాసే. ఓకే. ఆ! ఆయన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కోట్లు. కోట్లు. హ్మ్. చేశాక కొన్ని రోజుల తర్వాత, ఒక వారం తర్వాతో, 10 రోజుల తర్వాతో ఆహ్, రియల్‌గా బాసొచ్చి ఆయనతో మాట్లాడాడు. హ్మ్. డబ్బులు ఎటుపోయాయని జెప్పేసి. సార్ మీరే గదా సార్ మొన్న పలానా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమన్నారు 2 కోట్లు అంటే, నేనెప్పుడు చేయమన్నా అంటే, ఆ! సార్ మొన్న మీరే గదా సార్ వీడియో కాల్ చేసింది. హ్మ్. అంటే, లేదు నేనెప్పుడు చేయలేదే అంటే, అప్పుడు వాళ్ళకి డౌటొచ్చింది. ఏమైందా అని జెప్పేసి సైబర్ క్రైమ్ ఏజెన్సీస్ కంప్లెయింట్ ఇస్తే, వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేట్ జేస్తే, హ్మ్. ఆ సీఈఓది ఫస్ట్ ల్యాప్‌టాప్ హ్యాక్ అయింది. హ్మ్. ల్యాప్‌టాప్ హ్యాక్ అయినంక ఆయన జీమెయిల్ అడ్రెస్, పాస్‌వర్డ్ అన్నీ హ్యాకర్స్‌కొచ్చాయి. ఓకే. వచ్చాక వీళ్ళేం జేశారు, ఈ సీఈఓ ఏవైతే సోషల్ మీడియాలో వీడియోస్, ఫోటోస్ ఏవైతే ఉంటాయో పాతవి, హ్మ్. అవి యూజ్ జేసి ఏఐకిచ్చి ఆయన వీడియో కాల్ మాట్లాడే వీడియో ఇంతకుముందు ఆయనతో మాట్లాడాడు గదా! అవును. ఆ వీడియోని ట్రైన్ జేసి, ఆ వీడియో తయారు జేశారు. ఎట్లా మాట్లాడాలో. ఓకే. తయారు జేసి ఆయనతో మాట్లాడించారు. డబ్బులేయించారు. హ్మ్. ఇదంతా అయింది. అంటే మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకునే కొద్దిగా చాలా వస్తూనే ఉన్నాయి. సో, ఇలాంటివి జరగకూడదు అంటే ఇప్పటికైతే వన్ థింగ్ అండి. ఫస్ట్ మీకు ఇప్పుడు ఇలాంటివేమన్నా మీకు అంటే ఇప్పుడు కోట్ల వ్యవహారం ఇది. అవును. సో, మీకు కాలొచ్చినా, లేకపోతే మెసేజొచ్చినా, బాస్ మీకు కాల్ చేస్తున్నాడనుకోండి. జస్ట్ వాయిస్ కాల్. లేకపోతే మెసేజ్ చేసాడు మీకు. సో అండ్ సో అకౌంట్‌కి ఇంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆర్ మేబీ ఈవెన్ వీడియో కాలొచ్చినా గూడా ఒకసారి ఫిజికల్లీ వెరిఫై చేసుకోండి. ఓకే. లేకపోతే వన్ థింగ్ ఏం చేయండంటే ఫస్ట్ మీరు ఆయన ఏ అకౌంట్ నుండైతే ఏ నంబర్ నుండైతే కాల్ చేసిండో, ఏ నంబర్ నుండైతే మెసేజ్ చేసిండో ఫస్ట్ ఆ కాల్ కట్ చేయండి. కట్ చేసి మీరు వేరే నంబర్ నుండి కాల్ చేయండి. పర్సనల్ నంబర్‌కి కాల్ మీరు చేయండి. కాల్ చేసి మాట్లాడండి. హ్మ్. ఆ కాల్‌లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ తీసుకోకుండా మీరు మళ్ళీ ఒకసారి డబుల్ చెక్ చేసుకోవడానికి హ్మ్. మీరు మళ్ళీ ఫోన్ కాల్ మీదనో లేకపోతే వాట్సాప్ కాల్‌లో మీరు కాల్ చేసి చెక్ చేసుకోండి. చెక్ దట్ ఈస్ ద చేసుకుంటాం. ఓన్లీ వే ఫర్ నౌ. అంతే. అంతకు మించి ఇప్పటికైతే ఇంతే దారి. తర్వాత కొత్త కొత్త ఓకే. టెక్నిక్స్ అంటే వస్తాయి. సోషల్ మీడియాలో ఫోటోలు అప్‌లోడ్ చేయనోళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అప్‌లోడ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అని మనం వింటా ఉన్నాం వీడియోస్‌లో. నిజంగా ఇవి అంటే దీంతో క్రియేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎంతైనా సంపాదించుకోవచ్చు ఇగ. ఎవరిదైనా చేయొచ్చండి. ఇప్పుడైతే స్కూల్ పిల్లలు గూడా తయారు చేస్తున్నారు. మీ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటే వాడు పిల్లాడు గూడా తయారు చేస్తాడు. అంత అడ్వాన్స్ అయిపోయింది ఏఐ. సీరియస్‌గా. ఆ! అడ్వాన్స్ టెక్నాలజీ. సీరియస్‌గా. హ్మ్. ఈ ఇప్పుడు నాకు తెలిసి ఫారిన్ కంట్రీలో ఒక కంట్రీలో రీసెంట్‌గా ఇన్సిడెంట్ ఏమైందంటే ఆహ్, మదర్ ఒక మదర్‌కి కాలొచ్చింది. ఏమని ఇట్లా పాప నుండి. నేనిక్కడున్నాను. నన్నెవరో కిడ్నాప్ చేశారు. హ్మ్. ఇన్ని డబ్బులిస్తేనే నన్ను వదులుతా అంటున్నారని జెప్పేసి కాలొచ్చింది. ఓకే. ఆ పాప వాయిస్‌లోనే. హ్మ్. ఆమె మదర్ ఇమ్మీడియేట్‌గా మేబీ స్మాల్ అమౌంటే పెద్ద అమౌంట్ ఏం గాదు. మదర్ ఇమ్మీడియేట్‌గా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. సరే మేము ఈ పాపని ఇంటికి పంపించేస్తాం. మీరు ఇంటికెళ్ళేసి చూసుకోండి అని చెప్పేసరికి యాక్చువల్‌గా పాప ఎక్కడికెళ్ళలేదు. ఇంట్లోనే ఉంది. ఓకే. ఇంట్లోనే ఉంది. కాకపోతే ఈమె వెరిఫై చేసుకోలేదు. ఈమె డైరెక్ట్ పానిక్‌లో నమ్మేసింది మా పాప వాయిసే గదా! అని జెప్పేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ జేసింది అయిపోయింది. ఇదేంటంటే ఇదంతా ఎట్లా మీకు సోషల్ మీడియాలో మీ వీడియోస్, మీ ఫోటోస్ దీనితోటే వాళ్ళు జేస్తారు ఇవన్నీ.